2 months బ్యాక్ కాశీకి వెళ్దాం అనుకున్న వెంటనే ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. మాది 9:20 AM ఫ్లైట్. మేము 8 వరకు అక్కడికి రీచ్ అయిపోయాము. చెక్ ఇన్ అంతా చేసుకొని ఫ్లైట్లో ఈ బామ కనిపించింది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది, కాశీ ప్రయాణం. ఆమె ఎగ్జైట్మెంట్ అది నాకు మంచిగా అనిపించింది. 1.5 hour ఫ్లైట్ మాది. 1.5 hourలో వారణాసి రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ అక్కడ మీకు క్యాబ్స్ చాలా ఉంటాయి, ఓలా, ఊబర్. మీరు అందులో బుక్ చేసుకోవడమే బెస్ట్. మీరు ఎయిర్పోర్ట్ బయటికి రాగానే అక్కడ ట్యాక్సీ వాళ్ళు చాలామంది వస్తారు, ఇష్టం వచ్చిన ప్రైజులు చెప్తుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి 1 hour డిస్టెన్స్. మాది సాఫ్రాన్ హోటల్. మేము హోటల్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ 4 daysలో ఏ డే ఏం చేయాలని కానీ మొత్తం ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాము. హోటల్కి రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. సో లంచ్ చేసుకొని ఆ రోజు మా ప్లాన్ మాత్రం కాలభైరవ స్వామి టెంపుల్ అండ్ బోటింగ్లో ఘాట్స్ అన్ని చూడడం. కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాము లంచ్ చేసేసి. కాశీలో అడుగు పెట్టాలన్నా, కాశీ నుండి బయటికి అడుగు పెట్టాలన్నా కాలభైరవ స్వామి పర్మిషన్ కావాలంటారు. అందుకే ఆయన్ని ముందు దర్శించుకొని ఆ తర్వాత శివయ్యని దర్శించుకుంటారు అందరూ. టెంపుల్ దగ్గర చాలా మంది పువ్వులని, ప్రసాదం అని చాలా అమ్ముతారు. ఏది కొన్నా, ఏ టెంపుల్ దగ్గర ఏది కొన్నా దేవుడికి మాత్రం ఎక్కదు. మెయిన్ ఏంటంటే దర్శనం అయ్యేది చూసుకోవాలి. కాలభైరవ స్వామి టెంపుల్లో దర్శనం అయ్యాక పక్కన కూర్చున్న పంతుళ్ళు మన గోత్రాలు చదివి, కాలభైరవ అష్టకం చదివి మనకి నల్లదారాలు ఇస్తారు. అవి మనం తెచ్చుకొని కట్టుకుంటే చాలా